కృషితో నాస్తి దుర్భిక్షం అని ఒక కోట్ను తీసుకుని, అసలు కోట్ తీసుకుని మనం కథ రాయగలమా లేదా అంటే దాకా నేను కవితలే రాశాను అనమాట. అంటే నా 7th క్లాస్ నుంచి 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఒక 4-5 ఏళ్ళు అంటే 10th క్లాస్ దాకా నేను కవితలే రాశాను. ఎప్పుడు అంటే కవితలు రాయాలని బాగా అనిపించేది. 10th అయిపోయిన తర్వాత 10th కి ఇంటర్కి మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకో కథలు రాద్దాము అనే ఆలోచన ఎందుకో వచ్చింది మరప్పుడు. అప్పుడు కథలు రాద్దాం అంటే ఏం రాద్దాము, ఎలా రాద్దాం, వేటి మీద రాద్దాం అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అది మనకి తెలిసిందే కదా. దాని మీద ఒక చిన్న కథ రాయడానికి ప్రయత్నం చేద్దాం, అసలు రాయగలమా రాయలేమా అని 10th కి ఇంటర్కి వెళ్లే లోపల హాలిడేస్ ఉంటాయి కదా. ఆ హాలిడేస్ లో ఒక 5-6 కథలు రాశాను అనమాట. అందులో ఒకటి ఈ కృషితో నాస్తి దుర్భిక్షం. ఇలాగా రాసి రాసి 2 పేజీలు. ఇదిగో నాకు నా పేరు ఇలాగ రాసుకోవడం అంటే చాలా ఇష్టం. 2 పేజీలు అంటే 2 వెంపుల 2 సైడ్స్ 2 సైడ్స్ 2 పేజీలు అంటే మొత్తం 4 పేజీలు వస్తుంది. ఈ కథ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, లేదా నా బయోలో లింక్ ఉంటుంది. లింక్ లోకి వెళ్ళి ప్రతి పేపర్ కూడా చదవండి.